ఉంటేనే వాడు ఈ కడతీర్చు జీవుని మనసు అంటే వాడు జీవితాన్ని కడతీర్చుకో, వాడి శరీరం అదే వాడి దేహాన్ని కడతీర్చుకోగలడు అన్నమాట. అంటే పరమాత్మలో కలుసుకోగలడు. ఎప్పుడు పరమాత్మ చింతనతోనే ఉండాలి. సత్య ధర్మాలని ఎప్పుడైతే పాటిస్తుంటామో అప్పుడు జ్ఞానంలో ముందుకు వెళ్తాడు, మోక్షం పొందుతాడు. ఆ మోక్షం పొందటే వాడి జీవితం యొక్క పరమావధి కదా. ఆ సత్యం అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నది ఒకటైతే, ఈ ఉన్నది పరమాత్మ శక్తి అయితే, ఆ పరమాత్మను చూడకుండగా వీడు రూపనామాల్ని చూస్తున్నాడు. ఆ రూపనామాలను చూస్తున్నప్పటికీ అది సత్య దృష్టి లేదు, అక్కడ అసత్య దృష్టి ఉంది. ఎందుకని? ఇది కాసేపు ఉంటుంది, పోతుంది, మార్పు చెందుతుంది, కాబట్టి ఇది అసత్య దృష్టి అవుతుంది. అందుకని సత్య దృష్టి కలిగి ఉండాలి. అంటే పరమాత్మే ఉన్నాడు, సర్వే సర్వత్రా పరమాత్మ తత్వం తప్ప రెండోది లేనటువంటి సత్య దృష్టి కలిగి ఉండి ఈ శరీరంతో ధర్మ ప్రవర్తన చేయించాలి. సత్య ధర్మాలంటే వాడి ఆలోచనలో లోపలేమో సత్యనిష్ట ఉండాలి, శరీర ప్రవర్తనలోనేమో ధర్మంగా ఉండాలి. అంటే ఎవరిని నొప్పించకుండగా. ధర్మం అంటే మనకి తెలిసిందే కదండి, చెయ్యకూడని పనులు చెయ్యకూడదు, ఏవి చెయ్యాలో అవే చెయ్యాలన్నమాట. మనకి శాస్త్రం చెప్పింది విహిత కర్మలు నిషిద్ధ కర్మలు అని. ఆ విహిత కర్మల్ని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ శరీరము ఆ ధర్మ ప్రకారంగా ఎప్పుడైతే దాని ప్రవర్తన ఉంటుందో అది వీడికి జ్ఞానానిష్టలో ఇంకాస్త దృఢపడటానికి సహకరిస్తుంది. ఎందుకంటే ధర్మం వేరు, సత్యం వేరు కాదు. రూపాయికి ఉండేటువంటి రెండు పక్కల ఉండేటువంటి రెండు నాణాలు లాంటివి. అవన్నీ వీడి అంటే బాహ్యంలోను అంతరంలోను. అంతరంలోనేమో సత్యనిష్ట, బాహ్యంలోనేమో ధర్మాచరణ. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు వాడు చక్కగా ఆ సమాధానుభవంలో నిరంతరం నిలవగలడు అన్నమాట. అమ్మ నాకు అర్థం అవుతుంది కానీ ఇవన్నీ కానీ ఆచరణ అనుభవం బాగా లేదు కదమ్మా, అందుకని చెప్పి ఇప్పుడు ఏం పర్లేదు, నీకు అర్థమైనంత వరకు చెప్తావు కదా, దానిలో నష్టం ఏమిటి? నష్టం ఏమీ లేదు, చక్కగా చెప్తున్నావు. బాగా ఆచరణ అనుభవం రావాలి వస్తుంది. వీడు ఆ జ్ఞాన నిష్టలో ఊరే కొద్దీ వస్తుంది, అన్నీ వస్తాయి. వీడు కాకపోతే ఆ వాడి ప్రయత్నము, తీవ్ర ప్రయత్నము ఆ జ్ఞాన నిష్టలో ఉంటుంటే అన్నీ వస్తాయి. ప్రయత్నం, అందుకే ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రాప్తం ఉంటుంది. ఆ ప్రయత్నం ఏమిటి? మామూలు సాదా సీదా ప్రయత్నం కాగానే తీవ్ర ప్రయత్నంగా పెంచుకున్నాడు అనుకోవాడు. నిత్య నిరంతరం వేరే ధ్యాస లేకుండా బ్రహ్మనంటి జ్ఞానంగా వీడు ఎప్పుడైతే మలుచుకుంటున్నాడో అప్పుడు ఆ జ్ఞాన నిష్టలో ఉంటాడు, ఆ సత్యనిష్టలో ఉంటాడు. అది రోజులు గడిచే కొద్దీ వాడికి అనుభవంలో దృఢత్వం వస్తుంది. ఎందుకంటే సాధన వదలకండగా చేస్తుంటాడు కదా. అందుకే అమ్మ చెప్పేవాళ్ళు, ఇది 40 ఏళ్ల సాధనరా, 50 ఏళ్ల సాధనరా అని చెప్పేవాళ్ళు. వీడు సాధన ఎంత దృఢంగా చేస్తుంటాడో, ఎంత టైము గడిచే కొద్ది చేస్తూనే ఉంటాడు. నిరంతరం తెలుసుకున్నప్పటి నుంచి, గురువు దగ్గర చేరినప్పటి నుంచి వాడు చేస్తూ ఉంటాడు వదలకండగా. వాడిలో ఆ అనుభవం అనేది దృఢత్వం వస్తుంది. ఆ దృఢత్వం ఎప్పుడైతే వచ్చిందో అనుభవంగా ఉంటాడు కాబట్టి దాని వల్లనే వాడు చెప్పగలుగుతాడు. చెప్పడం మెయిన్ కాదు, అనుభవంగా ఉంటున్నామా లేదా అనేది మెయిన్ అన్నమాట. చదువుతాను, మీకు చెప్పండి. లేదులేమ్మా, గీతామృతం చదువుతాను. అలాగే. ఇది కంప్లీట్ చేసేద్దాము, గ్రంథము. అంతేగా, అంటే కొంచెం ఎక్కువసేపు కాకుండా మరి 1:30 అలా కాకుండా మీకు కూడా కొంచెం గొంతిదిగా ఉంది కదా, ఒక్కళ్ళే చెప్పాలన్నా. పిన్ని గారు కూడా నిన్ను చాలాసేపు చెప్పారనమాట, కరెక్ట్ గా 1 గంటకి. అలాగైతే ఎవరన్నా 4 ముక్కలు మాట్లాడి ముగిద్దాం. 16వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనస్సు గలవారును, అల్పబుద్ధితో కూడి ఉన్నవారును, క్రూర కార్యములను చేయువారును, జగత్తునకు శత్రువులు, లోకంతకులను అయి ప్రపంచం యొక్క వినాశము కొరకు పుట్టుచున్నారు. అది
జగత్తు వినాశనం చెందుతుంది. ఎందుకంటే ధర్మ ధర్మ ప్రవృత్తి ఉండదు. నీచ కర్మలు చేస్తాడు, చేయకూడని పనులన్నీ చేస్తుంటే తినకూడని తినటం, తాగకూడని తాగటం, ఇక్కడ ప్రవర్తించి ఇట్లా ఉండకూడదు అంటే అవే చేస్తుంటాడు. అంటే నిషిద్ధ కర్మలని చెప్పుకుంటున్నాం కదా, వాటినే చేస్తున్నప్పుడు అటువంటి వాడు భూమికి భారంగా ఉంటాడే గాని ఏదో వాడిలో కొద్ది పుణ్యవశమునో ఈ మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మని మాధవుడికి మాధవుడుగా మారడానికి తగినటువంటి ప్రయత్నం చేయకపోయినట్లయితే వాడిలో ఉన్నటువంటి అసురత్వం అనేటిది ఇలా ప్రబలితం అవుతుంది అనమాట. అందుకని ప్రపంచం యొక్క వినాశనం కొరకే అందరిని హింసించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడని చెప్పేసి చెప్తున్నారు. నష్టాత్మన అని పదముచే నాస్తిక దృష్టి, దేవుడు లేడండి, దేవుడు ఎక్కడున్నా అండి, ఉంటే కనిపించేవాడు కదండి అంటే ఈ రూపనామాలన్నీ కనిపిస్తున్నాయి, తినే పదార్థాలు కనిపిస్తున్నాయి, బాంధవ్యం కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి కనిపించినట్టే దేవుడు కూడా కనిపించాలనుకుంటున్నాడు. ఈ ఈ రూపనామాలు కనిపించినట్లుగా దేవుడు కూడా కనిపిస్తే దేవుడు ఒక పరిధి కలిగినటువంటి పదార్థం అయిపోతాడు. ఆయన పదార్థం కాదు, అపరిమితమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైన చైతన్యం అది. దానికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుందనే పరిధి లేదు. ఈ రూపనామాలకు పరిధి కలిగి ఉంది. అందుకని దేవుడు ఈ కంటికి కనిపించట్లేదు కాబట్టి లేడనేటువంటి నాస్తిక దృష్టి కలిగి ఉంటాడు. అసలు వాడు ఆ మాట అనడానికి కూడా ఆసక్తి ఆధారమే, కానీ వాడి సంస్కారం ఏం చేస్తుంది, అలా ప్రవర్తింపజేస్తుంది అనమాట. కామ స్వభావములు గల వారి మనస్సు తప్పక చెడిపోగలదని స్పష్టమవుతున్నది. ఎప్పుడు కోరికలే, కామవాంఛలే కలుగుతూ ఉంటాయి అన్నమాట. మరియు అట్టి వారి బుద్ధి అల్పముగానే ఉండును. అది ఆ విశాలత్వం రాదు, వాడి బుద్ధి విశాలత్వం చెందదు. ఎందుకంటే వాడు ఈ రూపనామాల సహితంగానే రూపనామాల సంబంధించినటువంటివి ఆలోచిస్తున్నాడు కాబట్టి వాటి పరిధిలోనే ఉంటుంది గాని ఆ విశాల దృష్టి వాడికి అలవడదనమాట. అల్పముగానే కానీ విశాలముగా ఉండదని చెప్పుచున్నది. వారిది హ్రస్వ దృష్టి, విశాల దృక్పథము విశాల దృష్టి వారికి ఉండదు. ఈ విధముగా నాస్తికత్వము కామదృష్టి చిత్త వినాశకారములచే త్యాజ్యములని పై భగవద్వాక్యముల వలన రుజువవుతున్నది. అందుకని ఈ నాస్తికత్వం అనేటిది అంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. వీడు ఆలోచిస్తే వీడికి ఏమీ తెలియకుండా ఏమీ లేదు, వీడు అన్నం తింటున్నాడు, అది అరుగుతుంది, రక్తంగా మారుతుంది, శరీరం అంతా ప్రవేశిస్తుంది, ఎవరు అరిగింపజేస్తున్నాడు, ఆకలిస్తుంది, ఎవరు చెప్తున్నాడు, పసిపిల్లవాడు చెప్పలేకపోతున్నాడు. మరి వీడెందుకు చెప్తున్నాడు, వీడు కొద్ది ప్రజ్ఞ కలిగి వయసు ఎదిగినటువంటి వాడు, అంటే ఎదిగినటువంటి వాడు గ్రహించుకునేటువంటి ఆ స్థితి ఉన్నప్పటికీ వాడిలో ఉన్నటువంటి సంస్కారం అలా ఆలోచించనివ్వదు. ఆ విషయాల వైపుకే భగవంతుని ఎందు దృష్టి లేకుండా ఉండటానికే చూస్తుంటుంది. రాక్షసత్వం, అది రాక్షస గుణం అన్నమాట. అందుకే దాన్ని వెంటనే విడనాడాలి. అటువంటి ఆలోచనలు ఏ మాత్రం కోరిక కూడా ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు. అవి ఉంటే గనక అవి వినాశకారి అవుతాయి గాని వీడు భగవంతుని వైపుకి దృష్టి మరలదు. దృష్టే మరలకపోతే ఇంకా అట్లా అటు పక్కకి ఎలా ప్రయాణం చేస్తాండి వాడు. అందుకని అటువంటి ఆలోచనలు ఉండకూడదని చెప్పేసి మరీ చెప్తూ, నాస్తికులు కామమే సర్వస్వమని సృష్టికి మూలమని తలంచు అవివేకులు తమను గొప్పగా తలంచుకున్నను భగవద్ దృష్టిలో పెద్దల దృష్టిలో వారు అల్పబుద్ధిలే అని తేలుచున్నది. వాళ్ళకి వాళ్ళు గొప్పగా అనుకోవచ్చు, నాకు ఈ ప్రపంచంలో ఉన్నాయన్నీ తెలుసండి, సృష్టి ఈ వీటి వల్లే జరుగుతుంది గాని దాంతో దైవానికి ఏం సంబంధం లేదనేటి దృష్టిగా ఉన్నటువంటి వాడికి అటువంటి వాడి బుద్ధులు అల్ప బుద్ధులే, హ్రస్వ దృష్టి, వాడి వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు కాబట్టి వాడిని దృష్టిలోకి భగవంతుడు తీసుకోడు. ఎందుకంటే మనము ఆయన వైపుకి ఒక అడుగు వేస్తే ఆయన ఇంకో అడుగు వేసేందుకు మనకి ఉత్సాహాన్ని ఇస్తాడు, దానికి తగినటువంటి అనుభవాన్ని కలిగింపజేస్తాడు, నమ్మకం కలిగించే విధంగా చేస్తాడు. అసలు వీడు ఒక్క ఇంచు కూడా అటు పక్కకి వాడి దృష్టి లేదనుకోండి, అటువంటి వాడిని ఆయన దృష్టిలోకి తీసుకోడు అని చెప్పేసి అల్పబుద్ధులే అని తేలుచున్నది.
జగత్తు యొక్క నాశము కొరకే వారి పుట్టుక గాని ఉద్ధారము కొరకు కాదు. పరప్రాణులను హింసించుటయే వారి పని గాని వారికి ఉపకారము చేయుట కాదు. వారు లోకకంటకులే గాని లోకహితులు కారు. వారు కబంధులే గాని లోకబంధువులు కారు. 1000 ఏళ్ల అట్టి వారు భూమికి భారభూతులే ఎగుదురు. అటువంటి వారు భూమికి భారమే అవుతారు. వారు తనివి తీరని కామమును ఆశ్రయించి డంబము, అభిమానము, మదము గలవారలై అవివేకమున చెడు పట్టుదలను ఆశ్రయించి అపవిత్రములకు వ్రతములు, నీచ వృత్తులు గలవారే ప్రవర్తించుతున్నారు. అది ఆ పట్టుదలకి పోయి ఆ వాడు అవివేకంతో పట్టుదలకి పోతాడు. ఆ పట్టుదల ఏం చేస్తుంది? వీళ్ళని ఇంకాస్త అజ్ఞానంలో పడేస్తుంది అనమాట. అజ్ఞానంలో పడేయటమే కాదు, ఉన్నప్పుడు కూడా దుఃఖానికి గురి చేస్తుంది. ఆ పట్టుదల అనేటిది శరీరము అనేటి పూర్తిగా మమేకమైపోయి ఉన్నటువంటి వాడి పరిస్థితి. అసలుకి ఇంకో దృష్టి లేదు, శరీరమే వాడికి. అందుకే వాడి కోరికే వాడికి ముఖ్యం అనుకుంటాడు. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఎటువంటి వారినైనా హింసిస్తాడనమాట. అటువంటి వాడు నీచ వృత్తులు గలవాడు అని చెప్తున్నారన్నమాట. ఎంత అనుభవించిన నువ్వు తనివి తీరదని అవుటచే కామము దుష్పూరమని చెప్పబడినది. అది ఎందుకంటే కోరిక అనేటిది, ఈ కోరిక తీరిందండి అని అనుకునే లోపు ఇంకా నా కోరికలు లేవండి అని కూడా అనుకోని అవసరం లేదు. ఈ లోపే ఇంకోటి ఏదో వాడికి కోరిక కలుగుతుంది. దీనికంటే అగ్ని బాగా ప్రజ్వలితంగా ఉందనుకోండి, అది తగ్గాలంటే వీడు నెయ్యి పోసాడనుకోండి, ఇంకాస్త ద్విగుణీకృతంగా అది ప్రజ్వలితం అవుతుంది కానీ అది తగ్గటం అంటూ ఉండదు. వీడు కోరికలు కూడా అలాగే ఉండి వీడు ప్రపంచ దృష్టి పూర్తిగా ప్రపంచంలోనే మునిగిపోయి ఉంటాడు. అందుకని అటువంటి దాన్ని విడిచిపెట్టాలి. జ్ఞానం మోక్షం కానుకునేటువంటి వాడు, ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణించేటువంటి వాడు ఈ సాధన చేసుకుంటూ తనలో ఉన్నటువంటి కోరికలన్నిటినీ కూడా లేకుండా చేసుకోవాలి. ఎలా లేకుండా చేసుకుంటా అంటే దానికి దోష దర్శనం చేయడం. ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఎట్లా ఉందో అదంతా కూడా ఆ మనసుకి చెప్పి విచారణ చేయించడం. ఇవన్నీ చేస్తుంటే గాని చేయగా గాని ఆ మనసు ఈ భగవంతుని వైపుకి దృష్టి మరలదు. భగవంతుని యందు విశ్వాసం కలగటానికి వీలవుతుంది. అనగా నింపశక్యము కానిది దుష్పూరేనా నలేనచ అని ఇదివరలో 3వ అధ్యాయమున దీన్ని గురించి ప్రస్తావింపబడెను. ఇటు దుష్పూరమగు కామమును ఆశ్రయించినందువలన వారు అసఫల మనోరథులై తత్ఫలితములుగా అశాంతికి లోనై ఉందరు. అని వాడి ఆలోచన ఎప్పుడు కోరికల వైపే ఉందనుకోండి, వాడికి దుఃఖం కలుగుతుంది, వాడికి అశాంతి కలుగుతుంది. లోపల ప్రశాంతత అనేటిది ఉండదు. అంతరంగంలో ప్రశాంతత అనేది లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి దుఃఖము, ఏదో ఒకటి ఆరోపణలు చేస్తుంటాడు, ఏదో ఒక రకమైన పరిస్థితులు వాడిని దుఃఖానికి గురి చేస్తుంటాయి. అందుకే కోరికే కొంప కారణమురా, కోరిక లేకుండా ఉండాలి అని అమ్మ మనకి పదే చెప్పడం కూడా అన్నమాట. జ్ఞానం కానుకునేటువంటి వాడు కోరికలను దూరీకరించాలి. అది ప్రధానం, చాలా ప్రధానమైనటువంటిది. దంభ అభిమాన మదములతోయే ఒక్కటి ఉన్నను జీవులకు వినాశమే కలుగుచుండ. ఇక 3 కలిగి ఉన్న వారి విషయము వేరుగా చెప్పవలయునా. అది దీంట్లో డాంబికం పోయి, గొప్పలకు పోయి, అభిమానంతో, శరీరాభిమానంతో, నా అంత వాళ్ళు లేడనేటువంటి మదమాశ్చర్యాలు కలిగి ఉంటే గనక దీంట్లో ఏ ఒక్కటున్నా వాడు జ్ఞానంలో అడుగు పెట్టలేడంటే, ఈ 3 ఉన్నటువంటి వాడు ఇంకా వాడు అసలుకి ఎంత ప్రపంచ లోలుడై ఉంటాడనేటువంటిది రాక్షసత్వం అంటే అది అన్నమాట. వారేలా ఈ ప్రకారం ఆ దుష్టాచరణశీలురయ్యుందురు. మోహాత్ అవివేకము వల్ల, అజ్ఞానము వల్ల కైపులో వారు చేయరాని పనులన్నిటినీ చేయుదురనియు, గ్రహించదగని వాని అన్నింటినీ గ్రహించుదురనియు భావము.
అది ఆ మోహావేశంలో వాడికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అనేటువంటి విచక్షణ అనేటువంటిది లేకుండా చేయకూడని పనులను చేస్తుండటం, గ్రహించదగినటువంటి వాటిని గ్రహిస్తుండటం. వారు నింద్యములై అపవిత్రములైనట్టి మద్య సేవన మాంసభక్షణాది వ్రతములను కలిగి ఉందరు. అనగా ప్రతిరోజు ఆయా కార్యములను చేయవలనను పట్టుదల కలిగి ఉందరు. వ్రతము పట్టుదల ఎనున్నవి మంచివే అయినను అవి ఉత్తమ పదార్థములకు పవిత్ర కార్యములకు సంబంధించినవి అగునప్పుడే సత్ఫలములో నొసంగగలుగును. కావున వాని మార్గమును త్రిప్పవలెను. శుచివ్రతములనే ఆచరించవలను గాని అశుచి వ్రతములను కాదు. సద్గ్రహణమే కలిగి ఉండవలను గాని అసద్గ్రహణము కాదు. అది వ్రతము పట్టుదల అంటే ఇప్పుడు జ్ఞాన సాధనలో కూడా వీడికి పట్టుదల ఉండాలండి. మంచి పట్టుదల ఉంటే గాని ఆ విశ్వాసంతో నమ్మకంతో ముందుకి వీడు బ్రహ్మను వంటి జ్ఞానంగా పెంపొందింపజేసుకోవాలండి. వాడు బ్రహ్మస్వరూపుడండి. ఆ పట్టుదల ఏమిటిది మంచిదే, కానీ ఆ పట్టుదల ఏమిటిది ఎక్కడ ఉపయోగించాలో భగవత్ సంబంధమైనటికి వాటికి ఉపయోగిస్తే వాడు శాంతి కలుగుతుంది, వాడికి మోక్షాన్ని కూడా పొందుతాడు తీవ్ర పట్టుదలతోటి. కానీ దేనికి ఆ అనవసరమైన వాటికి ఆ పట్టుదలను ఉపయోగించాడు అనుకోండి, అది వీడికి అశాంతి. ఇప్పుడు చూడండి, కత్తి ఉంది, ఆ కత్తి మెడకాయ కోసుకోవడానికి ఉపయోగపడుతుంది, లేదు ఒక పండుని కోసుకొని తినడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ కత్తి ఉపయోగించేటువంటి వివేకాన్ని వాడు ఆ వివేకాన్ని బట్టి ఉపయోగిస్తాడు. అలాగే ఈ పట్టుదల అనేటిది కూడా వీడు విషయ సంస్కారముల వైపు, వాడు నన్ను తిట్టాడండి, లేకపోతే వాడు నన్ను అవమానించాడండి, ఈ పట్టుదల కలిగి వాడిని ఇంకాస్త నీచమైన ప్రవర్తనలు చేసే విధంగా చేస్తుందన్నమాట. అవి అసురు గుణములు అంటే ఇవే అన్నమాట. మరియు వారు అపరిమితమైనదియు మరణము వరకు లేక ప్రళయ కాలం వరకు విడుగునదియు అగు విషయ చింతన కోరికలను ఆశ్రయించిన వారును, కామోపభోగమే పరమ పురుషార్థముగా దళంచువారును, ఇంతకు మించినది వేరొకటి లేదని నిశ్చయించువారును, పెక్కు ఆశాపాసము వచ్చిన వారును, కామక్రోధములనే ముఖ్యముగా ఆశ్రయించిన వారును అయి కామములను అనుభవించుట కొరకు గాని అన్యాయ మార్గముల ద్వారా ధన సమూహములను కోరుచున్నారు. ఈ ప్రపంచ దృష్టి, ఈ కోరిక తప్పనించి కోరికలు నెరవేర్చుకోవటమే వాడి పరమావధి, ఇక్కడ ఉన్నయన్ని అనుభవించడమే పరమావధి అని పెట్టుకున్నటువంటి వాడు ఇంకా ఈ ప్రపంచంలోనే ఈ అన్యాయ మార్గాల ద్వారానే ఆ ధనాన్ని సంపాదించడం, లేకపోతే బంధుజనాల్ని కపటంగా ఉండి బంధుజనాల్ని దగ్గరికి చేర్చుకోవడం, ఇవన్నీ కూడా రాక్షసు గుణాలు అన్నమాట. వీటన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. జ్ఞానం వైపుకి అడుగులు వేసేటువంటి వాడు సాధకుడు వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలన్నమాట. ప్రాపంచిక మనుజుల యొక్క చింతలకు, కోరికలకు, మనోరథములకు అంతముండదు. వారి ఆ చింతనలను సాగు లేక మహాప్రలయం నిలుపదల చేయవలసినదే తప్ప వారు స్వయముగా నిలుపరు. అది శరీరం పడిపోయేంత వరకు కూడా వాడు ఆ రకమైన ఆలోచనలతోటే ఉంటాడు. మళ్ళీ పుడుతూ చూస్తూ మళ్ళీ ప్రళయం అయ్యేంత వరకు కూడా ఈ గర్భనరకము, పుట్టడం, చావడం, పునరభిమరణం ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకని వాడి దృష్టి ఎప్పుడూ కూడా ప్రపంచం వైపే ఉంది, కోరికల వైపే ఉంది, మనోరథములు మనసులో కలిగేటువంటి కోరికల వైపే ఉంది. ఇవన్నీ అంటే మనసులో కలిగేటువంటి ఆలోచనకి వీడు ఏమాత్రం విలువిచ్చినా అది ఎలా చేస్తుందనే దానికి ఇవన్నీ మనకు చెప్తున్నాడు అనమాట. అందుకే మనసుకి విషయాన్ని అందనివ్వగలగా మనసు చేత మంత్రం చేయించాలనేది అందుకనమాట. ఏ మాత్రం ఖాళీ దొరికినా మనసు ఏం చేస్తుంది, ఏదో ఒకటి విషయం పట్టుకొస్తుంది. అది ఎప్పుడు ఖాళీగా ఉండదండి. ఖాళీగా ఎప్పుడో ఉంటుందంటే వాడు జ్ఞానంలో పరిపక్వ స్థితి పొందినప్పుడు, అప్పుడు ఇంకా దానికి ఇక్కడ విషయాలనేవి కనిపించవు, ప్రపంచం కనిపించదు. ప్రపంచమే కనిపించకపోతే రూపనామాలది లోపల పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకా అక్కడ ఏమీ లేని చోట ఎండమామలు చేసేసుకున్నాడు, ఇంకేం కదులుతున్నది? ఆ స్థితికి వెళ్ళేంత వరకు కూడా ఈ మనసు
ఇట్లా వీడిని విషయాల్లోకి పడేయటానికే చూస్తుంటుంది. అందుకని మనసుకు విషయాన్ని అందనివ్వకుండా మంత్రానుష్ఠానం చేయడము, విచారణ చేయించడము, ఏదో సద్గ్రంథ పఠనం చేయించడము, సత్పురుషులతో కాసేపు మాట్లాడటము, లేకపోతే సత్పురుషులు చెప్పినట్టు ఏంటివి వినడము, పదే పదే మనసుని ఎప్పుడు కూడా వీటిల్లోనే తత్కథనం, తచ్చింతనం, అన్యోన్య సంభాషణం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. శాస్త్రం కూడా అదే చెప్తుంది. ఆ శాస్త్రం చెప్పిందే మనం పదే పదే చెప్పుకున్నాం. ఎందుకని పదే పదే చెప్పుకోవడం వల్ల ఆ మనసుని ప్రతి ఒక్కడు కూడా ప్రయత్నం చేసేటువంటి సాధకుడైనటువంటి ప్రతి వారు కూడా ఆ మనసుని దీంట్లోనే తిప్పుకోగలిగితే వాడికి భగవంతుని యందు ఆసక్తి పెరుగుతుంది. తనలో కలిగేటువంటి ఆ మనసు చెప్పేటువంటి వాటిని నమ్మకంలాగా భగవంతుని యందు విశ్వాసము, నమ్మకము, గురువు వాక్యము నందు విశ్వాసము కలిగి వాడు చక్కటి సాధనలో ముందుకెళ్ళడానికి దోహదమవుతుందన్నమాట. భక్తులు, ముముక్షువులు దైవమునే పరమ పురుషార్థముగాను, గమ్యముగాను, జీవిత లక్ష్యముగాను ఎట్టు తలంచుదురో అట్లే ఈ అసుర ప్రవృత్తి కలవారు కామోపభోగమునే పరమార్థముగా తలంచి అంతకు మించి ప్రపంచంలో గొప్పది గాని సుఖ సాధనము గాని లేదని వచించుదురు. అది ఈ జ్ఞానం పొందినటువంటి వాడు, జ్ఞానం అంటే భగవంతుడి యందు భక్తి కలిగినటువంటి వాడు భగవంతుడే పరమావధి అని ఎలా దృష్టి పెట్టుకుని ప్రయాణం చేస్తాడో, ఈ అసురగుణం కలిగినటువంటి వాడు ఈ ప్రపంచమే సత్యము, ఇక్కడ ఉండేటువంటివి కోరికలే నిజము, వాటిని అనుభవించడమే పరమావధి అనేటువంటి దృష్టిగా ఉంటాడు. అటువంటివి ఏమీ కూడా మోక్షంగా అనుకున్నటువంటి వాడికి అవి పనికిరావు. ఎందుకంటే యయాతి అనేటువంటి మహారాజు ఒక యవ్వనాలను అనుభవించడమే కాకుండా 2 యవ్వనాలను అనుభవించాడు. 2 యవ్వనాలను అనుభవించిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పాడు? ఈ భోగాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సకల భోగాలు అగ్నికి ఆజ్యం పోసినట్లే. అంటే మంటలో నెయ్యి పోస్తే కనుక ఎలాగైతే అది ఇంకా పెరుగుతుందో అలాగే ఈ కోరికలు తీర్చుకునే కొద్దీ కోరికలు పెరుగుతాయే గాని కోరికలు తగ్గవు. అందుకని కోరికలు తగ్గాలి అంటే వీడు భగవన్ముఖం కావాలి, భగవంతుని యొక్క వైభవము తెలియాలి, భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి. త్యాగైనైకే అమృతత్వ మానసుడు, ఈ భగవత్ సంబంధమైనవన్నీ కూడా తెలుసుకొని గ్రహించి వాటి వైపుకు మనసును మరల్చుకొని ఇవన్నీ కూడా మానసికంగా త్యాగం చేసేయాలి. ఆ కోరికల్ని త్యాగం చేసేయాలి. ఇక్కడ వాడు ఉన్నటువంటి వాటి మీద ఆశల్ని త్యాగం చేయాలి. ఇక్కడ దేని యందు కూడా ఇష్టత అయిష్టత అనేది లేకుండా ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ స్వరూపమే, పరమాత్మ తప్ప రెండోది లేదు అనేటువంటి ఆ జ్ఞానంలో దృఢపడేట్టుగా వాడి మైండ్ని వాడు సరి చేసుకుంటూ అదే పరమావధిగా వాడు పెట్టుకొని ప్రయాణం చేయాలన్నమాట. మరియు లోకములో ఒక్క త్రాటిచే కట్టబడిన వారే ఎంతయో బాధనొందుచూనుండగా వీరు 100ల కొలది ఆశలను త్రాళ్లచే బంధింపబడి ఉండటచే ఇక వారి బాధ అశాంతి వర్ణనాతీతముగా నుండునని ఊహించుకొనవచ్చును. అది ఒక తాడుతోటి కట్టున్నప్పుడే వాడికి చాలా బాధ కలిగిస్తుంటుంది. అటువంటిది ఆశాపాశాలు అనేటువంటివి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దృశ్యజాలం ఉన్నటువంటి ఆశ వాడిని అనుక్షణం కూడా ఏడిపింపజేస్తుంది, దుఃఖానికి గురి చేస్తుంది. దుఃఖమే కాకుండా పాప సంబంధమైన పనులని చేయించే విధంగా చేస్తుంది. వీడి దృష్టి ఎప్పుడు కూడా ప్రపంచం వైపుకే ఉంటుంది. అటువంటి దృష్టిని వీడు ఎంత ప్రయత్నం చేస్తే భగవన్ముఖం అవుతుందండి. అందుకే కొద్దిగా ఒక జన్మలో కొద్దిగా అట్లా కొద్దిగా చేసుకుంటూ ఎందుకంటే వీడు తీసుకొచ్చుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవిస్తూ మళ్ళీ వాడికి ఆ దృష్టి కలిగేంత వరకు గురువు దొరకడమో లేకపోతే భగవంతుని యందు దృష్టి ఆ నామం చేసుకోవడమో అదంతా వచ్చేంత వరకు కూడా వీడు ఎన్నో రకాల కర్మలు చేసేస్తున్నాడు. ఈ కర్మలను నమ్మే చేస్తున్నాడు. ఈ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత కదండి గురువు చెప్పినటువంటి దాన్ని నమ్మి అటు పక్క ప్రయాణం చేస్తూ ఆ సాధనలో వెళ్ళే కొద్దీ దీన్ని నమ్మకూడదనే దృష్టి అప్పుడు కదండి వాడికి వచ్చేది. అప్పటిదాకా వీడు ఎన్ని కర్మలు చేశాడు. ఇవన్నీ కూడా
జ్ఞానం వల్లనే దగ్ధమవుతాయి. నువ్వు నిరంతరం సమాధిని ఆశ్రయించి సమాధిలో ఉంటున్నప్పుడు ఇవన్నీ తగలబడిపోవాలి. ఆ తగలబడిపోతేనే ఖాళీ అవుతుంది. ఖాళీ అవ్వడం అంటే ఇదేదో తీసేసి పక్కన వేసేస్తే ఖాళీ అయ్యేట్లుగా లేదు. ఇది నిరంతరం నీ ఏకాగ్రత బ్రహ్మణ అంటే ఆ ఏకాగ్రతలో మన మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గాని ఖాళీ అవుతుందన్నమాట. అట్లా ఖాళీ అయితేనే ఉన్న సత్యం ఉన్నట్లుగా అనుభవం కలుగుతుంది. అట్టి వారు కామక్రోధముల నేకాలమందును విడిచి ఉండక తత్పరాలై ఉందురు, మరియు తమ కామోపభోగము కొరకు అన్యాయ మార్గముల ద్వారా విత్తము నభిలషించుచుందురు. అర్ధ సంచయాన్ అని చెప్పినందువల్ల వారు ఏ కొద్ది ధనముతోనో తృప్తిపడువారు కారనియు, ధన సమూహమునే కోరుచుందురనియు, అది సత్కార్యముల కొరకుగాక కేవలము విషయభోగముల కొరకే అనియు తెలుసుకొనవలసి ఉన్నది. దీన్ని బట్టి వీరు 2 ఘోర ప్రమాదములను ఆచరించుచున్నట్లు విశదమవుతున్నది. కామాశ్రయము, అన్యాయార్జనము. కావున సాధకులు ముముక్షులు ఇట్టి అల్పచరితుల సాంగత్యము చెయ్యక కడు జాగరూకులై ఉండవలెను. అటువంటి సాంగత్యము పనికిరాదు. ఎందుకంటే వీడు జన్మల పాలవుతాడు. ఉన్నప్పుడు దుఃఖమే. దీనికంటే ఆ కోరిక తీర్చుకోవడానికి వీడు ఎన్నో రకాలైనటువంటి పాప కార్యాలు చేస్తాడు. అంటే అంత ప్రమాదకరమైనది కోరిక అనేటిది, అంత ప్రమాదకరమైనది. అటువంటి కోరికను సమూలంగా వీడు తీసేసుకోవాలి. నేను పుట్టని వాడిని, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం ఒక కాలం నందు వచ్చింది, ఒక కాలంలో పోతుంది, ఉన్నప్పుడు కూడా మార్పు చెందుతుంది, ఇది నేనైతే ఎప్పుడు ఉండాలి కదా. ఇలా వీడిలో వీడు విచారణ చేసుకుంటే ఇదంతా కూడా నాటకమే గాని ఇది సత్యం కాదు అని వాడిలో వాడు నిర్ధారణ చేసుకోవాలి. వాడికి వాడు తేల్చుకోవాలి. అందుకని కడు జాగరూకులై ఉండవలను. మనసుకు ఏమాత్రం ఆ రకమైన లక్షణాలని అలవడకుండా ఉండే విధంగా ఎప్పుడు వీడు జ్ఞాన దృష్టి కలిగి ఉంటే గనకండి ఇవన్నీ కూడా త్రోసివేయబడినట్లుగా, దగ్ధమైపోయినట్లుగా వాడికి తెలియబడుతుంది. ఎందుకంటే సూర్యుడు సూర్యోదయం అయిన తర్వాత చీకటి ఏమాత్రం నిలవటానికి వీల్లేదు కదండి, చీకటి ఉండటానికి వీల్లేదు కదండి. ఆ మనసు ఏది చెప్పినా అసలుకి వీడు నమ్మడు. అసలు ఎప్పుడు బ్రహ్మం అంటే జ్ఞానంతోటే వాడి మైండ్ ఉంటుంది. అలా ఉంటేనే, ఏకాగ్రతగా ఉంటేనే గాని వీడు జ్ఞానంలో చక్కగా ప్రయాణం చేయగలడు. ఆ జ్ఞాన స్థితిలో స్థిరత్వం వస్తుంది. ఎవరన్నా మాట్లాడన్నా? 12వ శ్లోకం వరకు అయిపోయింది, మిగతాది రేపు చదువుకుందాము. ఎవరన్నా మాట్లాడన్నా? లత మాట్లాడతామ్మా? చేయగుదేవమ్మా చెప్పండి. ఈ గురుస్థితినమ్మా గుర్తిస్తున్నప్పుడమ్మా మీరన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఆ సౌమ్యత కానీ, ఆ సహనం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవి ఎక్కడికక్కడ తెలియబడుతున్నప్పుడు, అట్లానే ఈ ఆసురీ సంపద అయిన ఇవి కూడా వాటి వైపుకి దృష్టి కూడా మరలుతున్నట్టు. ఎందుకంటే అమ్మా దృష్టి అంతా ఆ గురుతత్వం మీదే, ఆ గురువు మీదే ధ్యాస పెట్టినప్పుడమ్మా ఇంకా మిగతావి అవి వాటి వైపుకి ఆలోచన కాదు కదా. ఇంకా ఏవి జరుగుతున్నా కూడా వెళ్ళదమ్మా. వాటంతటికి అవి ఇవి అయిపోయినట్టు అయిపోతాయమ్మా. గురువు మీద విశ్వాసం పెట్టుకోవటం, ఆ గురు మంత్రాన్ని చేయటము చేస్తూ ఉంటే ఆ లోపలికి వెళ్ళే కొద్దీ ఆ లోపాలు ఏవి ఉన్నా కానీ అవి ఎలా తెలియపడతాయో అలానే
తగ్గిపోతున్నట్టు కూడా తెలియబడుతుందమ్మా. ఇదంతా కూడా ఆ గురువు మీద, ఆ తల్లి మీద విశ్వాసం బాగా పెంచుకుని ఆ మంత్రాన్ని ఆపకుండా చేస్తున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందమ్మా. ఎందుకంటే పెరిగే కొద్దీ, అది పెంచుకునే కొద్దీ, అది ఆ దైవీ సంపదలు పెరిగే కొద్దీ బాగా ఆ ధైర్యము, ఆ తేలిక పడటము. ఎందుకంటే ఇవి ఉన్న దగ్గర నుంచి బరువెక్కినట్టు, ఆ బరువుగా ఉన్న ఆ శరీర భావన ఉన్నంత సేపు బరువుగా ఉన్నట్టు, ఎప్పుడు ఏదో ఒక చింతన ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడేమో తేలిక పడ్డట్టు, ఇంకా వీటి మీద ధ్యాస అనిపించదు. ఎందుకంటే ఇవేవి కావాలని చేస్తున్నట్టు వాడు చెయ్యట్లేదు. ఎందుకంటే తను శరీరం కాదని తెలిసిపోయింది. తానెవరు గురువు చూపించేసేసారు. అది అనుభవంగా కూడా తెలియబడిన తర్వాత ఇంకా ఎప్పుడు గురుధ్యాసేనమ్మా. ఆ గురునామము, గురుధ్యాస, గురు చింతన ఇంకా ప్రతి చోట ఉన్న ఆ గురుతత్వాన్ని దర్శించడం తప్పించి ఇంకొకటి వేరే ఒకటి లేదమ్మా. ఎందుకంటే ఇంకా అదే అయిపోతుంది. ఇంకేం చెప్పాలో రావట్లేదమ్మా. శేషమ్మ గారు అంటుందమ్మా, దేనికంటే ఆ ఉన్నది ఒక్కటైనటువంటిది వాడికి బాగా రూఢి అయిపోయింది అనుకోనన్న. ఇంకా వర్ణించడానికి ఏముంది? ఎండమావల్లో నీటిని ఎంతసేపు వర్ణిస్తాడు? ఇంకా వాడికి అక్కడ ఏమీ లేదనమాట. అందుకే ఇప్పుడు శాస్త్రాన్ని కాసేపు చదివి చెప్పుకోవడం అంతే. శేషమ్మ గారు మాట్లాడతారమ్మా. వాసవి మాట్లాడతానన్నా. జై గురుదేవ్ అమ్మా. చేసుకుంటున్నాను. నేను ఇప్పుడే జాయిన్ అయ్యి ఒక 2 నిమిషాలు అయిందమ్మా అంతే. అవునా, సరే సరే. ఎలా ఉన్నావు? ఏంటి మంత్రం చేస్తున్నావా? మంత్రం జరుగుతుందమ్మా. మంత్రం జరుగుతుంది, చేసుకుంటున్నాను. సుజాతక్క నువ్వు మాట్లాడమ్మా. జై గురుదేవ్ అమ్మా. జై గురుదేవ. నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు అదే స్థితిలో ఉండటానికే ప్రయత్నం చేస్తున్నాను. అంటే బాగా తెలియబడుతుంది లోపల ఆ శక్తి ఉన్నట్టు, అదే పనిచేస్తూ, అదే ఆ శక్తి వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నట్టు. ఏ పని చేస్తున్నా కూడా ఇవి ఇంద్రియాలు చేస్తున్నాయి. కానీ నేనది ఆ శక్తితోనే, ఆ సూర్యుడి వెలుగులని పనులన్నీ చేసుకుంటున్నట్టు అందరూ ఆ పరమాత్మ శక్తితోనే ఇవన్నీ పనిచేస్తుంది అని కొంచెంగా తెలియబడుతుంది. దానివల్ల కొంచెం ధ్యాస నిలబడుతుంది. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అటు ఇటు ఏమన్నా జరుగుతున్నా కూడా వాటి వైపు దృష్టి వెళ్ళట్లేదమ్మా. ఖాళీగా ఉన్న వైపే, ఏ లైట్ వైపు, ఏ ఖాళీగా చూసిన వైపు, ఖాళీగా ఉన్న వైపే అలాగే అనిపడుతుంది. కానీ ఈ పాటలు ఇట్లాంటి వాటి వైపు కానీ, ఏదైనా చప్పుళ్ళ వైపు కానీ అసలు మనసు ఆ దృష్టి అటు వెళ్ళట్లేదు. కానీ ఎప్పుడు అలాగే ఉండాలి అంటే రోజు సాధన పెంచుకునే కొలదే అలా వస్తుందని అర్థమవుతుంది. అంటే దృశ్యం మీద దృష్టి లేకుండా దృక్ మీదే దృష్టి పెట్టుకున్నాను. దృష్టి, దృక్కు, దృశ్యము ఏకమైపోతాయి. ఈ ఇంకా దృశ్యం మీద దృష్టి లేకపోతే దృష్టి అంతా ఎక్కడుంది? దృక్కు మీదే ఉంది. అందుకనే 3 ఏకమైన స్థితి అది. అదే పరమాత్మ స్థితి, అదే బ్రహ్మం. ఎవరన్నా మాట్లాడుతున్నా కొన్ని అయితే అసలు లోపలికి వెళ్ళట్లేదు. ఆ జాత అలాగే ఇదంతా నిజం కాదు. ఉన్నది పరమాత్మ శక్తి. మనకి ఆ గుణాలు, రూపాలు అవేమీ ముఖ్యం కాదు. ఉన్నది ఆ శక్తి. అదే దృష్టిలో ఉంచుకోవాలని మనసు అటేపే వెళ్తుంది. అలాగే ఇంకా బాగా చేసుకోండి అన్న, బాగా విచారం చేయండి. దీప మాట్లాడతామ్మా.
జయగురుదేవమ్మ. జయగురుదేవం మాట్లాడుతుంది. ఇప్పుడు కొంచెం ఆచరణలో పెట్టుకోగలుగుతున్నాను. కాకపోతే కొంచెం ఊరు వెళ్ళి వచ్చాక కొంచెం డిస్టర్బ్ అయ్యింది. దాన్ని ఇప్పుడు అంతకుముందు తెలియదు, ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది కాబట్టి అన్ని బాగా విచారణ చేసుకోగలుగుతున్నాను. ఊరిలో ఇప్పుడు కూడా మంత్రం జరుగుతుందా? కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. దృష్టి పక్కకు వెళ్తుంది అనమాట. వెళ్తుందమ్మా. అందుకని మనం ఎక్కడున్నామో అక్కడ ఉన్నప్పుడే చక్కగా మంచి సాధన దృఢత్వం వచ్చింది అనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే చెదరదు అనమాట, దృష్టి మారదు. అందుకని నిరంతరం బాగా మంత్రం బాగా చెయ్యమ్మా, విచారణ బాగా చెయ్యి. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఇంకో క్షణానికి ఏమవుతుందో మనకు తెలియదు. కాలం చాలా విలువైనటువంటి కదమ్మా, కాలాన్ని వృధా చేసుకోకూడదు, జన్మను వృధా చేసుకోకూడదు. అందుకని సాధన పెంచుకోనమ్మా. అలానే అమ్మా. మంగగారు మాట్లాడండమ్మా. నమస్కారం అమ్మా. ఏం మాట్లాడుతున్నా? పుట్టిన వింటున్నా. ఏం చదువుతున్నారు? గురు సంగత్యంలో ఏం చదువుతున్నారమ్మా? భాగవత గీతాను ఇంకా భాగవతం చదువుతారు అరుణ గారు. నేను అవధూత గీత చదువుతున్నా. అంత జ్ఞానం సంబంధించిన బ్రహ్మ గురించి. అవునవును, అవధూత గీత అంతా అందేగా. ఇంకా మంత్రం చేసుకున్నారు అమ్మ కూడా, అది చేసుకున్నా. ఎలా ఉంటుందమ్మా మనసు? మనసు విషయాలు పెద్ద జోలికి వెళ్ళదు కానీ దీంట్లోనే ఉంటాయి సేపు భగవంతుడి గురించి. అవి వింటాం, వాటికి చూస్తాం. దానిలో ఏకాగ్రత విచారణ కూడా వస్తుందమ్మా. విచారణ లోపల నుంచి బోధిస్తుంది. ఏదన్నా విషయం వచ్చినప్పుడు నీకెందుకు అంటే అవసరం వస్తే మాట్లాడితే అనవసర విషయాలు ఒకవేళ జోలికి వెళ్తే నీకెందుకని లోపల నుంచి వస్తుంది. అనవసర విషయాలు మనకి అవసరం లేదు అని చెప్పేస్తుంది. ఇంకా ఉంటాను అంతే. అవసరమైనంత వరకే మాట్లాడటం కూడా, మాటలు కూడా తక్కువేమ్మా. ఇక్కడ ఏముందని మాట్లాడతావు నాన్న? ఇదంతా నిజం తెలిసిపోయింది. ఈ మాటల వల్ల మనకు నష్టమే గాని లాభం ఏమీ లేదని తెలిసిపోయింది. అదే అందుకని 1000 మాటల కన్నా ఒక్క మౌనమే చాలా శక్తివంతమైనది అని చెప్పేసి చెప్తారు కదమ్మా పెద్దవాళ్ళు. అదేమ్మా, వీలైనంతవరకు పొద్దు నుంచి రాత్రికి అలాగే ఉంటారు. ఎవరే మాట్లాడుతున్న దాంట్లో ఇన్వాల్వ్ అవ్వము. మనకు సంబంధించి ఏమన్నా ఉంటే వాళ్ళు మాట్లాడేది అంతా. అలాగే సాధన చేసుకుంటాం. అలాగే చేసుకోండి అన్న బాగా. కానీ అసలేంది ఇంకా దొరకల. ఏంటమ్మా? అసలు ఈ విషయం ఇంకా పట్టుకోవడానికి రాలే. కానీ మంత్రం చేస్తే చేయగా ఆ టైం రావాలి కదమ్మా. మన ప్రయత్నం ఆపకుండా చేస్తూ ఉంటే మంత్రానుష్ఠానం, విచారణ, సద్గ్రహణ పట్టణం, దేనికంటే వీడికి దృష్టి బాగా అంతర్ముఖ దృష్టి, ఆ ఏకాగ్రత కలగాలి. మంత్రం ఏకధాటిగా వాడు చెయ్యగలగాలి. ఏకధాటిగా చేస్తేనే కానీ మంత్రం తర్వాత మంత్రం, మంత్రం తర్వాత మంత్రం అంటే సాదాగా చేయడం కాకుండా స్పీడ్ పెంచుకోవాలి. మంత్రం చేయడంలో కూడా, ఆ మంత్రం చేయడంలో కూడా స్పీడ్ పెంచుకుంటే, ఇప్పుడు చూడు మనం శ్రీరామ రామ రామ అని రాస్తున్నాం అనుకోండి, అది రాసేలోపు 5-6 సార్లు మనసు చదవగలగాలి. అవునవును, అంటే లోపల మంత్రానుష్ఠానం స్పీడ్ గా జరగాలన్నమాట. అవునమ్మా, అమ్మ కూడా చెప్పారు, టైం ఉన్నప్పుడల్లా కూర్చుని స్పీడ్ గా బాధ పట్టుకుని చేయండి, పని చేసుకునేటప్పుడు చేసేది సరిపోదు అని చెప్పారు. అవునవును, బాగా స్పీడ్ గా దాంట్లో అది దారిపోవాలి. ఒక రోజు అలా అయింది, కొంచెం 1 సెకండ్ లో 2 సెకండ్ లో
అలా స్తంభించినట్టుగా అయింది అంతే. ఇంకా అంటే మంత్ర సాధనలోనే ఉన్నామ్మా. బాగా స్పీడ్ పెంచుకోండి అమ్మా, మంత్రం చేసే దానివల్ల స్పీడ్ పెంచుకోండి. సులోచన మాట్లాడతానన్నా. జై గురుదేవ. ఏం లేదమ్మా, మంత్రమే మంత్రమే మంత్రం. మంత్రం వల్ల తెలుస్తుంది కొంచెం, ఇది తప్ప ఇంకోటి లేదు అనని. మంత్రమే నన్ను సరైన గురువు వస్తారని ఎట్లా మంత్రమే సరైన. అంటే గురువు పరమాత్మ రెండు ఒకటి, కానీ గురువు చెప్పిన మంత్రం కూడా చెప్తున్నాను. జై గురుదేవ. నమస్కారం. అమ్మా జై గురుదేవ. అమ్మా ఇప్పుడు గురువు, భగవంతుడు, ఏదైనా దేవుడు గాని మనం గాని అని ఇప్పుడు తెలియటం లేదమ్మా. గురుదేవుడు ఆ శక్తి మనలో పంపించి మనం అలా ఉంటుంటే ఈ మూడు ఒకటే అయిపోతుంది. ఒక్కోసారి అది నిత్య నిరంతరం అలాగే ఉంటుంది. ఎప్పుడు అలాగే ఉంది నాన్న, ఎప్పుడు అలాగే ఉంది, కానీ వీడి దృష్టి అట్లేదు. ఇప్పుడు మనకి మళ్ళీ ఒక్కసారిగా ఇలా అనిపించినప్పుడు, మామూలు దాంట్లోకి వచ్చినప్పుడు ఏంటి నేను ఎక్కడున్నాను, ఏంటి అట్లా ఒక్కటే ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని లేదు. ఆ గురుదేవుడు దయ వల్ల మనలోకి ఆ శక్తిని పంపించింది అమ్మ. ఒక ఎనర్జీని ఎట్లా పంపిస్తుందో, ఎట్లా పోయిందో కూడా మనకి తెలియదు. ఇప్పుడు భగవంతుడు వేరు, గురువు వేరు, మనం వేరు అనేదే లేదు అసలు ఇక్కడ. అంతా ఆ శక్తే నడుస్తుంది. కాకపోతే మనం ఇన్ని రోజులు ఏం చేస్తామంటే తెలియక అలా ఉన్నాము. ఇప్పుడు అంతా ఒకటే అనేది మాత్రం ఉన్నది ఆ ఒక్కటే. ఆ ఒక్కటిలో నుంచి బయటకి ఏదన్నా వచ్చినప్పుడు అప్పుడు దాంట్లోకి ఇప్పుడు కలవలే. ఇప్పుడు పాలు కనుక ఒక చుక్కేస్తే ఎలా ఇరిగిపోతాయి, ఇప్పుడు మనం మామూలు దాంట్లోకి వస్తాయి. మన విషయాల్లో కలవడు. కలవలేము అసలుకి. ఇంకా కాసేపు చెప్పరించుకొని వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది మనం. అది అనిపిస్తుంది. ఏదన్నా మామూలు పనులు కానీ మాటలు కానీ వాళ్ళ ఇంట్లో ఏదేంటైనా ఎప్పుడు దీంట్లో ఉన్నప్పుడు ఇది ఏది లేదు కదా. ఈ ఆనందం ఇట్లా ఉన్నప్పుడు అది బాగా అనిపిస్తుందమ్మా. ఒంటరిగా ఉంటుంటే ఇప్పుడు ఇంకా పనులు కూడా వాళ్ళే పని వాళ్ళే చేసుకుంటున్నారు. దాదాపు పాపను పట్టుకోవడం కోసం చాలా చాలా బాగా ఇప్పుడు మనం అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు నిత్యం నిరంతరం దానినే పట్టుకొని ఉన్నప్పుడు మనం కావాలని ప్రయత్నం లేకుండానే అయిపోతున్నాం అన్నమాట. అది ఫస్ట్ లో ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నుంచి చేసినాక ఇంకా మనకు ఆ ప్రయత్నం లేదు, అదే జరిగిపోతాం అన్నది అనిపిస్తుంది. ఇంకా ఉన్నది అదే, ఇంకా దాంట్లోనే ఉంటాము. గురువు దయ మనకి అట్లా అది ఎప్పుడు మారనిది, దాంట్లో హెచ్చుతగ్గులు లేవు, లేదు, ఏమీ లేనటువంటి. అవునమ్మా, అవును. అట్లా ఉంటుంది. అది చెప్పటానికి లేదు నిజం. అది రుచి తెలిసిన వాడికే అదే అసలు ఇంకా అందరికీ అమ్మ అదే ఇస్తుంది. అదే ఉన్న సత్యం అదే. ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా ఆ తల్లి మనకి తెలియజేశారు. వ్యక్తిపాతం చేసే అనుభవం కూడా కలిగింపజేశారు. ఇంకా వీడి సాధన, వీడి ప్రయత్నం వీడి మీదనే ఉంది. అది ఎవరికి వాడికి సంబంధించిందే కదా నాన్న. చాలా మనం ఇంకా బతుకున్నామంటే ఆ గురువు కృతజ్ఞత కోసం ఉండతాం. అందులో తప్పితే అది దాని టైం వచ్చినప్పుడు అది పోదు. మనకు రెండోది లేదన్నట్టు ఉండదు కదా. మరి ఈ శరీరము ఏ నీతి పెట్టుకొని వచ్చిందో మనకు తెలియదు కదా. ఎంత కాలం నీతి పెట్టుకొని వచ్చిందో మనకు తెలియదుగా. ఆ నీతి ప్రకారం ఇది ఉంటుంది. కాకపోతే మన మైండ్ ఎలా ఉంటుందో అది మాత్రం మనం పక్కకు తొలగకుండా మనం చూసుకోవడం అంతే. మనకి అలాంటి గురువుని భగవంతుడు మనకు చూపించి ఆ గురు శక్తిని మనకు పంపించాడు. అది ఒక్కటే మనం ఎంత అదృష్టమా, ఎంత ఏమన్నా పెట్టుకోవాలి కాదమ్మా. జీవితంలో మనకన్నిటి యొక్క ఏంటి మన అదృష్టం గొప్పదంటే మన గొప్ప అదృష్టం. అంతకంటే అదృష్టం ఇంకోటి ఏమీ లేదు. ఆ గురువు చెప్పిన మార్గంలో నడవటం ఇంకా వీడి ఆసక్తి. ఇంకంతేనా, రెండోది లేదు.
వీడు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అని వాడి కళ్యాణం వాడు చేయడమే. మూడిని శక్తి ఒకటే అనేదే తెలియజేశారు అప్పుడు. అంతకన్నా ఇంకా రెండోది లేదు. దేవుదేవా, దేవుడు. విద్య మాట్లాడతానన్నా. కూర్చుంది ఎవరో మరి విద్యేమో అనుకున్నాను. విద్యేనమ్మా, దేంట్లో తీయలేదు. గురుదేవమ్మా, మంత్రం చేసుకుంటున్నాను, బానే ఉందమ్మా. ఎప్పుడు ఆ మంత్రము ధ్యానం వీలైనంత వరకు మౌనం, మీరు అన్నట్టు మౌనం హాయిగానే ఉంది. కానీ అప్పుడప్పుడు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అప్పుడే టీవీ పెట్టుకోవటం, అతను మాట్లాడటం చేస్తుంటాను. దీనికంటే సమాధానుభవం అయితే గాని వాడిలో బాగా వివేకం బాగా పనిచేస్తుంది. ఆ వివేకం పనిచేసినప్పుడు గాని ఆ పనులు చేస్తున్నా, టీవీ చూస్తున్నా, ఈ ఎలా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ శరీరం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తాను వాటన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి జ్ఞానము వాడికి సమాధానుభవం కలిగితే గాని తెలియదు. చూసుకుంటున్నాను. టీవీ చూసినప్పుడు కూడా దైవం మా మీద మనసు ఉంటూనే ఉంటది. అటు కూడా ఉంది. ఏదో వంట ఇదిగా అనిపించినప్పుడు కొంచెం పెట్టుకుంటా ఉంటాను అన్నమాట. అలాగే మంత్ర సాధన బాగా చేయండి అమ్మా. ఇంకా మంత్రానుష్ఠానం అలాగే నీలక్క మాట్లాడతామ్మా. జై గురుదేవ్. జై గురుదేవ్ అమ్మా. జై గురుదేవ్ మాట్లాడుతుంది. మాట్లాడటానికి మంత్రం చేసుకుంటున్నానమ్మా, ధ్యానం చేసుకుంటున్నాను. ఈసారి ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానంలోకి పూర్తిగా వెళ్ళలేకపోతున్నాను. నేను అదే చేసుకుంటున్నాను. ధ్యానం పూర్తిగా ఏమి ఆలోచనలు రాకుండా అట్లా చేసుకుంటుంటే మంత్రం బాగా చెయ్యాలి. ఇందాక మనం చెప్పుకున్నాం స్పీడ్ గా చెయ్యాలని. అలా మంత్రానుష్ఠానం స్పీడ్ గా చేస్తుంటే మనసుకి ఏ మాత్రం కొద్దిగా కూడా అవకాశం ఇవ్వకుండా వీడు స్పీడ్ గా చెయ్యాలి. ఆ స్పీడ్ గా చేస్తే గాని మనసు ఆ ఏకాగ్రత కలదు. మనసుకి కలగాలంటే ఆ స్పీడ్ గా చేయాల్సిందే. అంటే మంత్రం చేయడం ముందర అలవాటు కావాలి, బాగా అలవాటు కావాలి. దానికి మంత్రం చేయడం అలవాటు అయితే గానీ స్పీడ్ గా చేయడం అనేది తర్వాత అలవాటు చేసుకోగలరు వాడు. పెంచుకోండి అన్న, సాధన పెంచుకోవడమే, మంత్రం బాగా చేయడమే. ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా, లేకపోతే స్వస్తి చెప్పండి నాన్న. జై గురుదేవ్. అమ్మాయి సమస్త సుఖినో భవంతు.